రెడీగా రా మీరు లక్షలపేట తిన్నావా అత్తవా నువ్వు కూడా లక్షలపేట ఈ అరటిపండ్ల వాళ్ళకి నిత్త అయిపోగా రొట్టె ఇట్టనే పెట్టింది ఈ టమాటాలు కొంచెం అవుతావా కొంచెం అప్పుడు ఇంట్లో కూడా ఉన్నాయి అవి ఇవన్నీ కొంచెం ఎండ బాగానే వెళ్తుంది ఎండాకాలం ఎండ లెక్క కొడుతుంది ఎండాకాలం చచ్చిపోతాం మనం. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఇగోనేనా అయిపోయిందిరా అంటే ఫస్ట్ మన ఛానల్ ఒక లవ్ స్టోరీ వచ్చాడు రాలంటే ఇలా ముచ్చట ఏంటిదంటే వచ్చాడు ప్లానింగ్లు ఉన్నాయి. నెక్స్ట్ మన చిన్న సిరీస్ లెక్క ప్లాన్ చేస్తాను. ఆల్రెడీ పోస్ట్ కూడా పెట్టినాం మై ట్రయాంగులర్ లవ్ స్టోరీ అని. ఎట్లుంది మంచిగా ఉందా? చాలా మంది మంచిగా ఉందని రెస్పాన్స్ అంటే కామెంట్ పెట్టిలు, మంచిగా అనిపించింది. మేమైతే మంచిగానే తీస్తున్నాం. ట్రైలర్ చూసిన వాళ్ళు ఎట్లుంటుంది ఏమో మీ రియాక్షన్ చూడాలి. కానీ కొంత అంటే ఇప్పుడు కొంచెం అంటే షూటింగ్ లేట్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది మనకు అంటే యాక్టింగ్ కత్తా అని టైం మీద హ్యాండ్ ఇచ్చిండ్రు. కొంతమంది స్కూల్ అన్నారు, కొంతమంది నాకు మదర్కి ఎత్తా అని సెట్ కాలేదు, నాకు మదర్ క్యారెక్టర్ కావాలి, వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే అంటే మదర్ లెక్క ఉండాలి సేమ్ ఇంతకు ముందు ఎట్లా తీసుకున్నామో గుర్తుందిగా. సో కొంతమంది చాలా మందిని అడిగినా కానీ యంగుగా ఉన్నారు, మళ్ళీ యాక్టింగ్ బాగా రావాలి. ఎందుకంటే అంత కొంచెం పెద్ద క్యారెక్టర్ కదా. సో యాక్టింగ్ రాకుండా కూడా మనకు ఇబ్బంది అవుతుంది. ఛార్జింగ్ ఎక్కింది. ఈ స్కూటీ అమ్ముతా అనుకుంటాను, వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడు. ఏంటిది? అవునా నిజమా? మన ఎలక్ట్రికల్ ఉన్న ప్లస్ మనది ఇంకో స్కూటీ ఉంది, అమ్ముతాను ప్లాన్ చేస్తాను. సో ఎంత పెట్టచ్చో చెప్పుంది. ఎందుకంటే అమ్మడానికి అది ప్రాబ్లం అని కాదు కానీ సాత్వికైతే 5,000 అని చెప్పుంది. సాత్వికైతే 5,000 అని చెప్పుంది. ఎందుకంటే అది మరి స్లోగా పోతుంది, ప్లస్ మేము దూరం పోవాలంటే యూజ్ అవుతుంది. అంటే ఇక మన ఊళ్ళే అనుకున్నా కానీ మనం బయటకు పోతే సో తీసుకుంటే ఇంకా ఫాస్ట్ వే బండి కొంచెం ఇక అంటే యాజ్ ఎ పెట్రోల్ బండి లెక్కున్న ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకుందామని ప్లాన్ చేస్తాను. మరి ఏమైతుందేమో తెలియదు. షూటింగ్ అయితే ప్లాన్ చేసినాం. సో ఇక మంచి యాక్టర్ దొరుకుతానైతే మన షూటింగ్లు ముందడికి పోతే. సో ఇక్కడైతే కొత్త గూగుల్ ఫామ్ ఇస్తా, మన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అంటే ఈ పలానా క్యారెక్టర్ అనే పంపిస్తాను కాబట్టి ఆ పలానా క్యారెక్టర్కే మెన్షన్ చేయాలి. మదర్ క్యారెక్టర్, 2 లవర్ క్యారెక్టర్లు ఉన్నాయి. అది కూడా లవర్ క్యారెక్టర్ చేసేటట్టుంటేనే మనకు మెసేజ్ చేయాలి. 22 సంవత్సరాల లోపు అమ్మాయిలు. ఇక మనం ఇంకో అప్డేట్ ఇవ్వాలి, ముగ్గుల పోటీ రిజల్ట్. ఇది ఎందుకు పెండింగ్ ఉందంటే ఇక చూడండి, ఇక థర్డ్ ప్రైజ్ ఇద్దామంటే ఇక చూడండి ఇద్దరికి సమానం వచ్చినాయి 10%, 10%. మొత్తానికి 19,000 మంది ఓటేసిండు. ఇక్కడ అనర్థం 19,000 మంది ఓటేసిండు. కానీ థర్డ్ ప్రైజ్ ఇద్దామంటే రెండింటి దగ్గర స్టక్ అయిపోయింది, ఏం చేయాలని అర్థం అవుతలేదు. సో అందుకే ముగ్గుల రిజల్ట్ అనేది పెండింగ్ పడిపోయింది. చూద్దాం, ఇంకొక వారం ఆగుదాం. వీళ్ళ వాళ్ళకన్నా థర్డ్ వస్తే వాళ్ళకు థర్డ్ ప్రైజ్ ఇచ్చేద్దాం. ముచ్చడి చూసే ముందు మీకు ఒక ముచ్చడి చెప్పాలి. మేము కొన్ని సంవత్సరాల క్రితం అంటే 2014లో మంచిగా ఒక ఇల్లు కట్టుకుందాం అయితే ప్లాన్ చేసినాం. ఎవరికైనా ఉంటుంది ఇల్లు కట్టుకోవాలని. అట్లా మేము ప్లాన్ చేసి 90,000 అయితే అల్లకెళ్ళి ఒకరికైతే అప్పుకి ఇచ్చినాక ఇక తీరా ఇల్లు కట్టే టైంకి అయితే వాళ్ళు పైసలు మాకు ఇచ్చలేదు, తిరిగి ఇచ్చలేదు. ఇక అసలు బాగా అంటే బాగా దింపించుకున్నారు. అరే ఇట్లా ఎత్తాలి ఏందని ఇక మేము వాళ్ళు ఇక బాగా తిరిగినాం. ఇక అప్పుడైతే ఇక మాకు మంచిగా అనిపించలేదు. ఇక ఆ ఇల్లు కూడా ఇక అట్లనే డిలే అయింది. అసలు ముందుకు వచ్చలేదు. అరే గిట్ల అవుతుంది ఏందని ఇక అప్పుడు మా అమ్ముండి ఆస్ట్రో టాక్ అని ఒక యాప్ ఉంది అని చెప్పింది. వాళ్ళ పల్లవి గారు అయితే మంచిగా చెప్పుతాళ్ళు అని చెప్తే నేనైతే అప్పుడైతే ఏం పట్టించుకోలేదు. ఏ అమ్మ ఇది అంతేంది, ఇది జాతకాలే అనింది, అయ్యేంది ఇయ్యేంది అని అన్నా. ఇక అప్పుడైతే నేను అంతా ఏం పట్టించుకోలేదు. మా అమ్మని అయితే బాగా రిక్వెస్ట్ చేసింది, ఏవైతే బిడ్డ ఒకసారి అయితే వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం, పోయింది ఏముంది అన్నాక ఇక సరే పాటు అని అయితే నేను వాళ్ళని కాంటాక్ట్ అయినా. కానీ నేనైతే మా ప్రాబ్లమ్స్ అయితే ఒక్కటి కూడా చెప్పలేదు. జస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, టైం అవే చెప్పిన. మీకు ఇల్లు ప్రాబ్లం ఉంది కదా అన్నారు. అగో మా ప్రాబ్లం వాళ్ళకి ఎట్లా తెలుసు అంటే నేను ఫుల్ షాక్ అయినా. మళ్ళీ మీకు మనీ ప్రాబ్లం కూడా ఉంది కదా అన్నారు. అవునా అని ఇక నేను బాగా షాక్ అయినా మేము. ఇక మరి అన్నీ ఎట్లా సాల్వ్ అవుతాయి అని అంటే వాళ్ళు అన్నారు కదా, ఒకటేమో ఫ్యామిలీ పూజ చేయాలి, ఒకటేమో పేరెంట్స్ పూజ చేయాలన్నారు. సరే అని మేము వాళ్ళు చెప్పినట్టయితే చేసినాం. చేసిన తర్వాత మా 7 డేస్లో మా పైసలు మా 90,000 అయితే మాకు తిరిగి వచ్చినాయి. అప్పుడైతే మా ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీ. ఇక మళ్ళీ మా ఇల్లు కూడా ముందుకు సాగింది. ఇప్పుడైతే సగానికి అయితే ఎక్కువైతే కంప్లీట్ అయింది. ఇక మేమైతే మస్తు హ్యాపీ ఇప్పుడైతే. అయితే ఇదంతా మీకెందుకు చెప్తాను అనేది మీకు అనిపించచ్చు. అయితే మీకు కూడా ఇంటి సమస్యలని, డబ్బు సమస్యలని, మ్యారేజ్ ఇష్యూస్ అని ఇట్లుంటాయి కదా. అటువంటి అప్పుడు మీరైతే ఎక్కడికోకుండా జస్ట్ ఒక చాట్లోనే మంచి జ్యోతిష్యుని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి. మీకైతే వాళ్ళతో చాట్ చేసిన తర్వాత మీకు పూర్తి నమ్మకం అనిపిస్తేనే మళ్ళీ వాళ్ళని అయితే నమ్మండి. మాకైతే మంచిగా అనిపించింది అంతే.
ఏం చెప్తాను సత్క ఇగోనైనా అయిపోయిందిరా పలిగింది పో. ఎట్లా పడ్డది చేతిలో భయం లేక. ఇప్పుడు మా మమ్మీ ముందు పడితే పొల్లు తిట్టేది. ఇది ఐఫోన్ కాబట్టి ఏం కాదు, ఇప్పుడు మళ్ళీ ఎత్తేసినా కానీ ఏం కాదు. అయ్యో అంతే కదా, నేను కొనిచ్చిందే. నువ్వు కొనియాలి, ఇది నేనే కొనుక్కున్నా, నువ్వు బుక్ చేసినావు సెమ్మని చెప్పిన. పైసలు ఎవరు కట్టి ఆడదానా? నువ్వు ఎన్ని సంవత్సరాలు కట్టినావు పైసలు? అట్లా చూసిన పెట్టిన గుర్తా లేదు ఆడదానికి. ముచ్చట్లు పెట్టక బాగా రోజులే కదా, ఏంటి సంగతులు ఏంటిది. అయితే ముచ్చట్లు పెట్టడం టైం ఉంటుంది. ఈ ప్లానింగ్ చేయబట్టి కొంతమందిని కాంటాక్ట్ అవ్వడా, గోని లొకేషన్లకు తిరిగినాం. అంటే ఫస్ట్ మన ఛానల్ ఒక లవ్ స్టోరీ వచ్చాడు, సో కొంచెం రిచ్గా ఉండాలి కదా. సో ఇది తీసిన తర్వాత అప్పుడు మన మినిమం అనేది స్టార్ట్ చేద్దాం. సో అల్లు వీడియో అల్లు పార్ట్ 2 అడుగుతాను. అల్లడు అనుకున్నదే కానీ బాగా మంది అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ రాలే కానీ రెస్పాన్స్ అయితే చూసిన వాళ్ళలో ప్రతి ఒక్క రియాక్ట్ అయిన అట్లా రియాక్ట్ అయినప్పుడు మాకు కూడా తీయాలి అని అనిపిస్తుంది. సో ఆ వీడియో వస్తుంది. అంటే ఈ లవ్ స్టోరీ ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి కంప్లీట్ అయిన తర్వాత అది వైదిద్దాం. అది అయిన తర్వాత మళ్ళీ ఈ లవ్ స్టోరీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే మేము లక్షపేట వెళ్తాను. రవాణా వాళ్ళు సమ్మక్క సారక్కకు పెట్టుకున్నారట. సో నిన్న పిలిచిండు, వెళ్ళలేకపోయాను. ఇలా వైపు ఇక్కడంతా తినత్తాం. అయితే మేము కూడా అంటే నాకు ఎప్పటి నుంచో సమ్మక్క సారక్క జాతర వాళ్ళని బాగా ఇష్టం. సో మేము ట్రై చేస్తాను. వెళ్ళాం కానీ వెళ్ళాలి, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పుష్కర్ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ 2 సంవత్సరాలకి వెళ్ళాలి. అట్లనే మనం ఇంటికి పెయింట్ అయిపోద్దామని ప్లాన్ చేస్తాను. బొచ్చుడు పనులు నేను చూసిలా అలా ఓడంటే ఆడవాళ్ళు చిన్న తయారుగారు నాయన చూడండి. షూటింగ్ చేసి ఎండకి మన లవ్ స్టోరీలో అనిక కూడా ఉన్నాయి నాకు లవర్ గా. అయ్యో అట్లా కాదు, పొడుగు చూడదు. సారీ సత్క నేను కావాలని. అయ్యా నువ్వే చూడాలి పొడుగున్నాయని, ఎంత పొడుగున్నాయని కొంచెం సెల్లి కింద ఆడగొట్టిండు. పనిపోదాం పని. సాత్క బర్త్డే వస్తుంది, ఏం గిఫ్ట్ సాత్క నీకు? నీ గ్యాస్ బుడ్డి అన్న సాత్క సపరేట్ గిఫ్ట్. సాత్కకి అయితే నేను ఈసారి ఏం బర్త్డే గిఫ్ట్ తీసుకుంటాను, ఎందుకంటే ఇక నాకేం ఇయ్యలే, నేను కూడా ఇస్తాను. నా బర్త్డేకి ఏం ఇచ్చినాను వీడియోలో చూసినాక చెప్తా. చూసినావా అట్లా కుడతా? ఇది ఇచ్చిన, ఇది బ్రాస్లెట్ ఇచ్చిన. ఏది మరి లేదుగా, నువ్వు పెట్టుకోవాలి, తీసేసినావు. కంటిన్యూ షూటింగ్ అందరితో కలిసి ఇచ్చినావు. నేను వీళ్ళందరికి నేను చెప్తావు. ఇక అయితే నేను తీసుకుంటా అంటే వాళ్ళకి బాగా మంది పొత్తులు వచ్చారు. అబ్బా మనం అందరం కలిసి ఇద్దాం అన్నాక ఇక సరే పాటు అని అందరం కలిసి ఇచ్చినాం. ప్రతిసారి ఇలా బర్త్డేకి ఇది కొనాలి అది కొనాలి నేను ఎంతో తనలాడతాను. నా బర్త్డేకి అయితే ఓవల్ తనలాడాలి. మళ్ళీ అది క్రియేటివ్ థింగ్స్ టీం తరపున ఇస్తా, అది కూడా నేనే ఇచ్చాను. మళ్ళీ ఓవల్ అయితే ముందరికి కూడా రాను. ఇది పోనీ పాట అందరు కలిసి ఇచ్చినట్టు ఉంటుందని అదొకటి అట్లా పెడతాం. సో 2 గిఫ్ట్లా అట్లా అట్లోటి ఇస్తా ప్లస్ ఇట్లోటి ఇస్తా. వెరీ గుడ్ బై చిక్క. చిక్కను చూసిన ఒప్పుకున్నా ఇప్పటికి సాత్కార నిజాయితీ పర్రాలంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడింది సాత్కార. మీనింగ్ తోడు అంటే శ్రీ యొక్క మీనింగ్ అర్థం, మీకేం మీనింగ్ అర్థమైంది అదే కామెంట్ పెట్టింది సపరేక. ప్రాస కలుపుతానని అన్నా కానీ శ్రీ దాన్ని ఎట్టడం వేసుకున్నాడు, దానికి నేనేం చెయ్యాలి. ఇక మన వాళ్ళు టక్ టక్ ఎడిటింగ్ చేతనైతే ఈ చాలా మంది ముచ్చట వీడియోలు కూడా లేట్ గా పెడతలేరు, కొంచెం పెట్టులే అంటున్నారు. మాకు కూడా పెట్టాలని ఉంటది కానీ టైం ఉంటలేదు. ఇక నేను పట్టించుకోకుండా మన వాళ్ళు ఇక అంత కాదు అని దేని ఎడిటింగ్ కూడా చేస్తలేరు. నువ్వు ఏటర్లు అయితే 2-3 మాట్లాడిన వాళ్ళకి అత్తే గిట్ట మన ముచ్చట వీడియోలు కూడా వస్తాయి. అయితే ఇంకో ముచ్చట ఏంటంటే మీకు ఫేస్బుక్ లో కూడా మన క్రియేటివ్ థింగ్స్ అడ్వెంచర్ కు ఒక ఏంటిది పేజీ క్రియేట్ చేసినాం. సో అప్పుడప్పుడు కొన్ని పెట్టలేని ముచ్చట్లు కావచ్చు, లేకుంటే అంతకుముందు ముచ్చట్లు ఏమైనా మిస్ అయినా కావచ్చు, అక్కడ అయితే అప్లోడ్ చేసడానికి ట్రై చేస్తాను. సో దానికి సంబంధించిన లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు వాళ్ళైనా ఇంట్రెస్ట్ ఉండి ఫాలో అవ్వాలనుకుంటే ఫేస్బుక్ లో మన క్రియేటివ్ థింగ్స్ అడ్వెంచర్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఛానల్ అంటారా ఫేస్బుక్ లో? ఏమంటారో తెలియదు, ఫేస్బుక్ పేజ్ అంటారు. ఇది చూడు, ఇది కార్ లెక్క ఉందా, ఇంత చెత్త చేసింది చూడండి. ఆయనకి ఈ కార్ లెక్క అయితే లేదు. ఒక్కొక్కరు కార్ అంటే ఎంత గమ్మత్ ఉంటుంది. కార్ చూస్తే ఎక్క బుద్ధి అవుతుంది. ఇక మన కార్ చూస్తేనేమో అక్క ఎప్పుడు దిగుదామని అనిపిస్తావు గట్ట ఆగం ఇగో ఎలుకలాగని చేసినట్టు. ఎండలు అయితే ఘోరంగా కొడుతున్నాయి. ఎండాకాలం లెక్కనే కొడుతున్నాయి కార్రా. ఈసారి ఎండాకాలం ఎండలు మాడిపోతాయి కావచ్చు.
దిగరురా రవాణా లేడా? ఇక రవాణా వాళ్ళు ఇంటికి వచ్చినాం. లేడా అనే రవాణా? మరి మాకు అన్నం వాళ్ళు ఎత్తారు. అన్నం సొమ్మలేదా? జాతర ఎప్పుడు పోతారు? సమ్మక్క సారక్క మంచిగా ఉన్నారా? కాదు జాతర ఎప్పుడు స్టార్ట్? జనవరి నుంచి వస్తాను పోతాను. ఎన్ని రోజులు ఉంటది? 4-5 days ఉంటది. అంతేనా? స్టార్ట్ అయింది కానీ మెయిన్ గా అమ్మవారు వచ్చినప్పుడు పోతే అలా. ఏం చెప్తానా? ఏంటి మమ్మీ ఎవడు? అబ్బాకి పులిబొమ్మ మంచిగా ఉంది, నేను తీసుకపోతా. అలా నింపుకోతే ఫస్ట్ కాళ్ళు కడుక్కోవాలి, మంచిగా అనిపించింది. ఆరురా ఇంకా షూటింగ్ కాడుకోవాలి. రావానుకోలు లేడు, మేమే తింటాను. ఇక చూడండి మేము కాళ్ళనే తింటాను. రవాణా వాళ్ళ ఇంటికాడ తిన్న తర్వాత ఇక డైరెక్ట్ షూటింగ్ చేయను. అక్కడ ఇంత షూటింగ్ తీసుకున్న తర్వాత ఇక ఆ నుంచే ఇక డైరెక్ట్ ఇడికి వచ్చినాం తింటాను. అక్కడ తీసినారా ఎల్లమ్మ గుడి కాడికి పోయినప్పుడు మస్తు మంది కలిసింది జన్నారప్పుడు, తీయలే పాప వాళ్ళని. ఇక నేను షూటింగ్ బిజీలో ఉన్నా ఇల్లు మా నన్ను పట్టించుకోలే. కొంతమంది వచ్చిందా పాపం, మంచిగా ఉంది టేస్ట్. తిన్న తర్వాత ఇప్పుడు ఇంటికి పోయి టైలర్ కట్టు కొట్టాలి. టైం 11:15 అవుతుంది. మన ట్రైలర్ కట్ అయితే కంప్లీట్ కాలే. పొద్దున్నే షూటింగ్ ఉంది, పోవాలి. సండే పెడతా అని ప్లాన్ చేస్తాను. అయితే కాదు, ఎందుకంటే చాలా వరకు క్లిప్లు లేవు ట్రైలర్ కట్ చేద్దాం అంటే. చాలామంది 2-3 ఎపిసోడ్లు అయిన తర్వాత సో ట్రైలర్ కట్ అయితే కొడతారు. కానీ మనకేంటంటే యాక్టర్స్ ప్రాబ్లం ఉందంటే చాలామంది ఎగ్జామ్స్ అవి ఇవన్నీ రాలేకపోతారు. మళ్ళీ కొంతమంది రెస్పాన్స్ లేరు, కొంతమంది హ్యాండ్ ఇచ్చినట్టు అయిపోయింది. చూద్దాం. మనలో నా లవ్ క్యారెక్టర్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్ ఫామ్లో అయితే ఫిలప్ చేసి డీటెయిల్స్ పంపుల్ని మనల్ని కాంటాక్ట్ అవుతారు. దొరికితే మన ఎపిసోడ్ అనేది ఊరవతల వెళ్ళి ఉండేసరికి కొంచెం ఎట్లా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూసే ఉంటారు న్యూస్లలో, టీవీలలో, అంటే మన వాట్సాప్లలో అక్కడ ఇక్కడ బాగా వీడియోలు కొంచెం అంటే దొంగలు వస్తున్నారు అని బాగా మంది పెడతారు. ఒకటి ఏంటంటే మీకాడ ఎవరైనా అట్లా వచ్చినా ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి మెయిన్. ఎందుకంటే చాలామంది కొంచెం మధ్యస్థిమితం లేని వాళ్ళు తిరిగిన వాళ్ళని దొంగలు అనుకొని కొట్టి 2-3 అట్లనే చేసింది, పాపం అనిపించింది. ఎందుకంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది, మనమే కొట్టి వాళ్ళని చేయాలనే లేదు. ఎందుకంటే అంటే చాలామంది భయం ఉంటుంది పిల్లల్ని ఎత్తుకుపోతారు అది. సో మీకు దొరకబట్ట అంటే మీకు ఎవరైనా కనిపించిన అనుమానాస్పదంగా అనిపించిన అలా దొరకబట్టి పట్టుకొని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. కానీ ఈయన దొంగ ఎత్తుకుపోతాడు అది అని కొన్ని నెపంతో వచ్చి కొట్టేవారికి ఏంది పాపం, ఒక అమాయకుడు కావచ్చు కదా. మంచి దొంగడు అయితే మనం ఏం చేయలేం, పోనీ అని పాప అన్నాడు ఏంటి అనుకోవచ్చు. కానీ ఒక అమాయకుడు అయితే ఎంత బాగా అనిపిస్తుంది ఎవరికైనా కదా. సో అట్లా అంటే ఆవేశానికి లోను కావద్దని చెప్తున్నా అంతే. సరే చూద్దాం, పొద్దున్నైతే షూటింగ్ వెళ్దాం. ఇవన్నీ చాలా వరకు అప్డేట్లు అయితే ఇచ్చినాం ఈ వీడియోతోని. ఎందుకంటే ముగ్గుల పొట్టి రిజల్ట్ అని 3rd ప్రైజ్ ఎవరికి వస్తుందేమో తెలియదు, 3వ ప్రైజ్ అక్కడనే అయిపోతుంది, స్టక్ అవుతుంది. కానీ ఫస్ట్ సెకండ్కి విన్ అయిన వాళ్ళు అయితే మనల్ని మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. సెండ్ చేయండి @gmail.com ద్వారా అయినా, లేకుంటే చేయండి @gmail.com ద్వారా అయినా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మనం రెస్పాన్స్ అవుతారు. ఇంతే తొందర పడుకుందా ఇంతే ఇయ్యాలకైతే. ఇది మనం వచ్చేట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో మనలో అందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. బాయ్. నేను అప్పుడప్పుడు వాట్సాప్లో పోస్టులు అవి పెడతాను, సో మీరు అక్కడ రెస్పాన్స్ అవ్వచ్చు. చూడండి మన వాట్సాప్ ఛానల్ అన్ని లింక్ మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకే, బాయ్.